హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు వీడియోలో ఏంటి అని అంటే ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ తోని మనకు జాబ్స్ అన్నమాట. సో ఈ ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ గురించి మనకి ఇదివరకు పోస్ట్ చేసిన వీడియోలో చాలా మంది కమెంట్స్ పెట్టారు. 10th ఇంటర్ వాళ్ళతోని అంటే ఇంటర్ క్వాలిఫికేషన్స్ తో ఏమైనా జాబ్స్ ఉన్నాయా అని అడిగారు అనమాట. సో ఇప్పుడైతే రానే వచ్చింది. ఓన్లీ 10th క్లాస్ ఉంటే సరిపోతుందండి. సో మీరు హ్యాపీగా ఎగ్జామ్ రాయొచ్చు అనమాట. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ 10th క్లాస్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే దీని ఏజ్ లిమిట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, 18 to 23 ఏజ్ లిమిట్ అనమాట. ఇక దీంట్లో ఎస్సీ ఎస్టీ ప్లస్ ఫీమేల్స్ కి 5 years ఏజ్ లిమిట్ ఉంటుంది అనమాట. వాళ్ళు సడలిస్తారు. ఓబీసీకి 3 years ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ తోని మనము ఏ జాబ్స్ అంటే యూనిఫామ్ జాబ్స్ అన్నమాట. ఫస్ట్ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన బాడీ ఫిట్నెస్ చూస్తారనమాట. 18 to 23 అని అంటే లేడీస్ అండ్ ఫీమేల్స్ అండ్ మేల్స్ అనమాట. ఈ జాబ్స్ అనేవి ఎవరైనా ఫీమేల్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. అంటే యూనిఫామ్ జాబ్స్ కాబట్టి అంటే అన్ని వెరైటీ ప్రొఫెషన్స్ లో మనకి ఇందులో జాబ్స్ అన్నమాట. టోటల్ గా వచ్చేసి 24,487 వేకెన్సీస్ ఉన్నవి. సో మళ్ళీ మనం ఇంకా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే దీని ఫీ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది అనమాట. ఇది ఆన్లైన్ లోనే పే చేయాలి. మనకి ఎగ్జామ్ కూడా ఆన్లైన్ లోనే ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్ కి ఫీ ఉండదు. మిగతా ఓబీసీ వాళ్ళకి మాత్రం తప్పకుండా ఫీ ఉంటుంది అనమాట. అది ఎంత 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ప్లస్ దీంట్లో మనకు ఫస్ట్ వాళ్ళు చూసిన తర్వాత ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత ఫస్ట్ చూసేది ఏంటంటే మన ఫిట్నెస్ అనమాట. ఎలా ఉంది అనేది చూస్తారు. ఇది యూనిఫామ్ జాబ్ కాబట్టి తర్వాత ఈ చేతులు ఎలా ఉన్నవి, మన బాడీ అంతా ఎలా ఉంది, ఫిట్నెస్ ఎలా ఉంది, ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన చెస్ట్ దగ్గర ఎంత వెడల్పు ఉండాలి, ఇవన్నీ మనం గాలి పీల్చినప్పుడు గాలి వదిలినప్పుడు ఎలా ఉండాలి, ఇవన్నీ చూసుకుంటారు. సో అవన్నీ మీకు ట్రైనింగ్ ఇస్తారు, మీకు అన్ని చెప్తారనమాట. దాని గురించి మనం వర్రీ అవ్వాల్సింది లేదు. ఇంకొకటి ఏంటి అని అంటే దీంట్లో క్వాలిఫికేషన్ ఓన్లీ 10th మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎందుకు అంటే మన వీడియోలు చూస్తున్నారండి, అందరు చూస్తున్నారు. ఒక లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఫుల్ గా చూడట్లేదు కాబట్టి నేను మిడిల్లో ఈ 10th క్లాస్ క్వాలిఫికేషన్ అని చెప్తున్నాను. అలా అయినా వాళ్ళకు కొంత అర్థమవుతుంది అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా చూస్తారు అని చెప్పేసి నేను మరీ చెప్తున్నాను అనమాట. ఇక దీంట్లో మనము చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకు ఇందులో జాయిన్ అయిన తర్వాత మనకు ఫస్ట్ మంతే 40,000 రూపీస్ ఉంటుందండి. నేను ముందే రివీల్ చేసేస్తున్నాను. అంటే ఇప్పుడు మనకు ఏ జాబ్స్ లోకి వెళ్ళినా కానీ మనకు స్టార్టింగ్ ఒక 20,000 21,000 అలా ఉంటుంది. కానీ ఈ పోస్ట్ లో మాత్రం ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ తో మనకు వచ్చేది స్టార్టింగ్ మనకు 40,000 రూపీస్ సాలరీ అండి. మీరు ఎవరైనా 10th అయిపోయిన వాళ్ళు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు అనమాట. కాకపోతే టక్కున అంటే 18 to 23 ఏజ్ వాళ్ళు అలర్ట్ అవుతే మీకు హ్యాపీగా జాబ్ దొరికిపోతుంది. దీని హైట్ అవన్నీ మనం ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్తారనమాట. సో మీరు వన్స్ ఒక్కసారి ఎగ్జామ్ అటెండ్ అయ్యారనుకోండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ప్లస్ ఇది ఎగ్జామ్ వచ్చేసి మనకు ఆన్లైన్ లోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఆన్లైన్ లో రాసేస్తారు. దీనికి 160 మార్క్స్ ఉంటవి. ఒక్కొక్కటి 2 మార్క్స్ అనమాట. ఇందులో తెలుగు ప్లస్ ఇంగ్లీషు కాదు సారీ, తెలుగులో అంటే మీరు ఎగ్జామ్ అనేది తెలుగులో కూడా రాసుకోవచ్చు, హిందీలో ఇంగ్లీష్ లో కూడా రాసుకునే ఆప్షన్ ఉందన్నమాట. ఇప్పుడు తెలుగు వచ్చిన వాళ్ళు ఎలా అని అనుకోవడానికి లేదు. తెలుగులో వాళ్ళు తెలుగులో రాసుకోవచ్చు, మిగతా ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ వాళ్ళు అలా రాసుకునే ఛాన్స్ ఉంది. ఈ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి టు ఏప్రిల్ ఈ మిడిల్ లో మనకి ఎగ్జామ్ పెడతారు. అందుకే ఈ నోటిఫికేషన్ అనమాట. ఈ ఎగ్జామ్ రాయడానికి మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి 31st డిసెంబర్ వరకు ఉంది. కాబట్టి మీకు ముందుగా నేను రివీల్ చేసి చెప్తున్నాను. ఇంతవరకు ఎవరు ఇది చెప్పలేదు. సో ఇది మన ఛానల్ నుంచి చెప్తున్నాను కాబట్టి తప్పకుండా అలర్ట్ అవుతారు. ఓన్లీ 10th క్లాసే కదండి. ఆల్రెడీ ఇంటర్ చేసిన వాళ్ళు ఉంటారు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, మళ్ళీ డిగ్రీకి ఓపెన్ యూనివర్సిటీలో చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. హ్యాపీగా ఇవన్నీ అంటే 1-2 years గ్యాప్ అయిపోతుంది కదా. సో వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి అయ్యో నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను, ఎలా నాకు జాబ్ దొరుకుతుందో లేదు అంటే నో వర్రీ అవ్వాల్సిందే లేదు. మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ తో ఈ జాబ్ చేయొచ్చు అనమాట. సో ఏ పొజిషన్ లో ఉన్నవి అనే దాని గురించి మనం చూద్దాం అనమాట.
ఇక్కడ ఫస్ట్ మంత్ లోనే మనకి ఏమి ఇస్తారు, 40,000 శాలరీ ఇస్తారనమాట. బిఎఫ్ఎఫ్ అని అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అన్నమాట, దాంట్లో వేకెన్సీస్ అన్నమాట. ప్లస్ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, తర్వాత సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పొజిషన్ ఫోర్స్ అన్నమాట. తర్వాత ఎస్ఎస్డి ఇదేంటిది శస్త్ర సీమ బాల్ అన్నమాట. తర్వాత ఐటిబిపి ఇండో టెబిటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అన్నమాట. ఎస్ఎఫ్ఎఫ్ సెక్యూరిటీ ఫోర్స్ అన్నమాట. తర్వాత ఏఆర్ అని అంటే అస్సాం రైఫిల్స్. తర్వాత ఇందులో కూడా సెట్ అవ్వచ్చు అనమాట. ఇవన్నీ పొజిషన్స్ కి టోటల్ గా వచ్చేసి 25,487 వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. ఇక మన ఎక్స్పీరియన్స్ ని బట్టి దీనికి ఎస్ఐ పొజిషన్ వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు అన్ని డీటెయిల్ గా నేను చెప్పాను. ఇది ఆన్లైన్ లో ఎగ్జామ్ ఉంటుంది, 160 మార్క్స్ ఉంటుంది, 1 అవర్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. 80 క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. జీకే, హిందీ, ఇంగ్లీష్, కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే బాగుంటుంది. ఒక్కో దానికి 20 మార్క్స్ ఉంటాయి అనమాట. లాంగ్వేజ్ మనం ఎలా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అని నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను అనమాట. టోటల్ గా ఇది ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనమాట. ఆల్రెడీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటే మనకు ఒక్కొక్కసారి లక్ ఉంటే మనకు తెలియకుండానే మనం కరెక్ట్ ఆన్సర్ చేసేస్తాము. సో ఇది అన్నమాట పోలీస్ అంటే ఐ మీన్ యూనిఫామ్ జాబ్స్ ఏ సెక్టార్ లో అంటే ఏ పొజిషన్ లో ఏవేవి ఉన్నాయి అనేది కూడా ఎన్ని వెరైటీ ఫోర్సెస్ లో మనకి వేకెన్సీస్ అన్నమాట. మీరు తప్పకుండా మన ఛానల్లో చూసిన వాళ్ళు, నేను అన్ని రోజుకొకటి పెడుతూనే ఉంటాను. దాదాపు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన దాన్ని బట్టి ఒక రోజు 2 వీడియోలు కూడా పెడుతూ ఉంటాను. తప్పకుండా మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ ఇదైతే మన మీద టైం పాస్ వీడియోస్ అయితే కాదు కదండి, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కాదు, టైం పాస్ వీడియోస్ కాదు, ఎంప్లాయ్మెంట్ గురించి. ప్రతి ఒక్కరూ అంటే ఈ 18 ఏజ్ టు మన 30-40 వరకు వాళ్ళు జాబ్స్ కి వెతుక్కునే వాళ్ళు కూడా చాలా ఉంటారు. సో మీరు తప్పకుండా మన ఛానల్లో ఏ ఏజ్ వాళ్ళకు కొన్ని వేకెన్సీస్ 50 వరకు కూడా ఛాన్స్ ఉంటుంది. సో నేను ఆ వేకెన్సీ జాబ్స్ డీటెయిల్స్ కూడా మీకు వీడియో ద్వారా తెలుపుతున్నాను. తప్పకుండా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఈ రోజు మన వీడియో. థ్యాంక్ యూ.